శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి 101వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 7 రోజుల పాటు సాగే ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి కళ్యాణోత్సవం, మహోత్సవం, జ్యోతుల మహోత్సవం, ఆర్యాదిని దీపోత్సవం దర్శించుకునేందుకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. దీపోత్సవాన్ని తిరిగిస్తే సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాలు సజ్జగంట రంగనాథ స్వామి 101వ వార్షికోత్సవం అవుతుంది. దాని కావున నిన్న రథోత్సవం అయింది, ఈరోజు హరిజన దీపం అయింది. ఇప్పుడు వేలాది మంది 4 నుంచి 4.5 వేల మంది ఈరోజు ఉపహారం చేస్తున్నారు. ప్రతి సంవత్సరము మా ఇంటి తరపు నుంచి మేము చేస్తూ వస్తున్నాము. దీనికి అందరికీ సహకరిస్తున్న మన టెంపుల్ చైర్మన్ గారు అయిన రమాకాంత్ రెడ్డి గారు, మళ్ళీ గుడిపల్లి గ్రామస్తులు అందరికీ మా కుటుంబ తరఫున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం నేను మా ఇంటి దేవుడు యాక్చువల్గా రంగనాథ స్వామి వచ్చేసి మా ఇంటి దేవుడు. 4-5 ఏళ్ళ ఎన్నికలు వచ్చినప్పుడు స్వామిని అడిగితే ఏదైనా సేవ్ చేయగలను స్వామి అంటే స్వామిని కొని పొద్దున హరిజన దీపానికి ఒక 4,000 మంది జనాలు వస్తారు. ఆ రోజు ఏది టిఫిన్ ఏముండదు, అందరూ ఆకలి కొని ఉంటారు. స్వామి ఏదైనా అన్నం పెట్టగలరా. మొదట్లో మేము ఏం చేసినామంటే ఒక 2,000 మందికి మేము ప్లాన్ చేసినాము. అయితే వస్తూ ఇది 5వ సంవత్సరం చేస్తున్నాము. ఇప్పుడు 5,000 మందికి పెట్టే భగవంతుడు సౌభాగ్యం ఇచ్చారు. బెంగళూరు నుంచి వచ్చాను. అంటే మాకు ఇంటి దేవుడు వచ్చి సజ్జగంట రంగనాథ స్వామి. నాకు 25 ఇయర్స్ అయింది పెళ్ళయ్యి. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మంచి కార్యం వచ్చింది అంటే ఫస్ట్ వచ్చేదే ఇక్కడ సో అక్కడయ్యి పాస్ట్ 6 ఇయర్స్ నుంచి వచ్చాను. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా 100 ఇయర్స్ కంప్లీట్ అయింది టెంపుల్. సో 100 మంది టెంపుల్ స్టార్ట్ చేసిన దానికన్నా ఇప్పుడు చాలా ఖుషిగా ఉంది. వచ్చే జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. మాకేమి అంటే ఇంకా టిఫిన్ నుంచి స్టార్ట్ చేసాం కదా. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఫ్యూచర్ ఇంకా భోజనాలు అవి పెట్టాలని ఉంది.